హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ గురించి చూసాం కదా కాన్సెప్ట్. ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చారు? an electric circuit consists of an inductance 0.1 henry and a resistance of 20 ohms and a condenser of capacitance 25 microfarads, and find the charge q and the current I at a time t. There is no applied EMF in the circuit, and given the initial conditions is q equal to 0.05 coulombs, I is equals to 0 when t is equals to 0. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉంది. ఆ ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో ఇండక్టెన్స్, రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ఉంది. అయితే మనల్ని ఏమడుగుతున్నారు? ఫైండ్ ద చార్జ్ క్యూ అండ్ ద కరెంట్ ఐ అట్ ఎ టైం టీ. సో చార్జ్ క్యూ అనేది కనుక్కోవాలి, కరెంట్ ఐ కనుక్కోవాలి. ఎప్పుడు? ఎట్ ఎ టైం టీ దగ్గర. అండ్ ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చారు, దెర్ ఈస్ నో అప్లైడ్ ఈఎంఎఫ్ ఇన్ ద సర్క్యూట్. అంటే ఏంటి? ఏఎంఎఫ్ లేదంట. అంటే ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది మనకి. సో గివెన్ ద ఇనిషియల్ కండిషన్స్ ఈస్ క్యూ ఈక్వల్ టు 0.05 coulombs అండ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 వెన్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి? ఎప్పుడైతే టైం 0 ఉన్నప్పుడు మనకి క్యూ ఈక్వల్ టు 0.05 coulombs అంట, అండ్ కరెంట్ ఐ ఈక్వల్ టు 0 అంట. సో ఇప్పుడు సొల్యూషన్ చూద్దాము. సో సొల్యూషన్ వచ్చి ఏంటి? ఇక్కడ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఎబోవ్ గివెన్ సర్క్యూట్. సో మనం ఇచ్చిన క్వశ్చన్ బట్టి సర్క్యూట్ డ్రా చేసాము. ఇప్పుడు సర్క్యూట్ ఎలా డ్రా చేసాము? రెసిస్టెన్స్ ఆర్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్. రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? 20 ohms, 0.1 హెన్రీ ఇచ్చారు. నెక్స్ట్ సి వచ్చేసరికి 25 మైక్రో ఫారెడ్స్ ఇచ్చారు. అండ్ అప్లైడ్ ఈఎంఎఫ్ వచ్చేసి 0. సో నో అప్లైడ్ ఈఎంఎఫ్ కదా, సో ఈక్వల్ టు 0 పెట్టాం. సో మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ ఏమవుతుంది? ఎల్ ఇంటూ డి స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేర్ ప్లస్ ఆర్ ఇంటూ డిక్యూ బై డిటి ప్లస్ క్యూ బై సి ఈక్వల్ టు 0. సో మనం చెప్పాం కదా లాస్ట్ వీడియోలో, ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్ కి మనకి ఈక్వేషన్ ఫామ్ ఇలా ఉంటుందని, ఎప్పుడు ఈక్వల్ టు 0 అయినప్పుడు. సో ఆ ఈక్వేషన్ తీసుకున్నాము. ఇక్కడ ఎల్ వచ్చేసింది, ఎల్ కామన్ తీసేసాము. సో అప్పుడు మనకి డి స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేర్ ప్లస్ ఆర్ బై ఎల్ ఇంటూ డిక్యూ బై డిటి ప్లస్ క్యూ బై ఎల్సి ఈక్వల్స్ టు 0 వచ్చింది. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేసాము? ఆర్ బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 లాంబ్డా అండ్ 1 బై ఎల్సి ఈజ్ ఈక్వల్ టు మ్యూ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసాము. సో డి స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేర్ ప్లస్ 2 లాంబ్డా ఇంటూ డిక్యూ బై డిటి ప్లస్ మ్యూ స్క్వేర్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది. సో ఈ ఈక్వేషన్ ఎలా రాసుకున్నాము? క్యాపిటల్ డి స్క్వేర్ క్యూ ప్లస్ 2 లాంబ్డా డిక్యూ ప్లస్ మ్యూ స్క్వేర్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 గా రాసుకున్నాం. సో డి స్క్వేర్ ప్లస్ 2 లాంబ్డా డి ప్లస్ మ్యూ స్క్వేర్ ఇంటూ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది. ఈ టర్మ్ నుంచి క్యూ కామన్ తీసాం కాబట్టి. సో ఇది ఏ ఫామ్ లో ఉంది? ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఫామ్ లో ఉంది కదా. సో ఇక్కడ క్యూ వచ్చేసరికి 0. సో ఎఫ్ ఆఫ్ డి వచ్చేసి ఏంటి? డి స్క్వేర్ ప్లస్ 2 లాంబ్డా డి ప్లస్ మ్యూ స్క్వేర్. సో ఆక్సిలరీ ఈక్వేషన్ వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0. అంటే డి ప్లస్ ఎం పెట్టాలి కదా. సో ఎం స్క్వేర్ ప్లస్ 2 లాంబ్డా ఎం ప్లస్ మ్యూ స్క్వేర్ ఈక్వల్ టు 0 అయింది. సో ఎం ఈక్వల్ టు మైనస్ 2 లాంబ్డా ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 లాంబ్డా స్క్వేర్ మైనస్ 4 మ్యూ స్క్వేర్ బై 2 అయింది. సో దట్ ఈక్వల్స్ టు మైనస్ లాంబ్డా ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ లాంబ్డా స్క్వేర్ మైనస్ మ్యూ స్క్వేర్ అయింది. సో ఇక్కడ దాకా మనం సేమ్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఎల్సిఆర్ సర్క్యూట్ లో ఎలా చేసామో సేమ్ అలానే ఇక్కడ దాకా చేసాం. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? ఆర్ బై ఎల్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఆర్ బై ఎల్ ఈక్వల్ టు 2 లాంబ్డా కదా. సో లాంబ్డా వాల్యూ కనుక్కొని మనం లాంబ్డా గ్రేటర్ దాన్ మ్యూవా, లాంబ్డా లెస్ దాన్ మ్యూవా, లాంబ్డా ఈక్వల్ టు మ్యూవా కనుక్కోవాలి. సో ఆర్ బై ఎల్ ఈక్వల్ టు 2 లాంబ్డా సబ్స్టిట్యూట్ చేసాం కదా. సో లాంబ్డా ఇప్పుడు ఏమవుతుంది? ఆర్ బై 2ఎల్ అవుతుంది. సో ఆర్ ఈక్వల్ టు 20 ohms అండ్ 2 ఇంటూ ఎల్ఏ వాల్యూ ఎంత? 0.1 హెన్రీ కదా. సో 0.1 పెట్టాం. సో మనకి 2 టెన్స్ పోయింది. సో 10 బై 0.1 మనకి ఏమొస్తుంది? 100 వస్తుంది. సో నెక్స్ట్ 1 బై ఎల్సి ఈక్వల్ టు మ్యూ స్క్వేర్ పెట్టాం కదా. సో మ్యూ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? 1 బై రూట్ ఎల్సి అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 1 బై ఎల్ వాల్యూ ఎంత? 0.1, సి వాల్యూ ఎంత? 25 మైక్రో ఫారెడ్స్ కదా. 25 ఇంటూ మైక్రో కాస్త మనకి 10 పవర్ మైనస్ 6 గా రాస్తాం కదా. సో రాసాం ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 25 కి రూట్ మనకి 5 అవుతుంది. 10 పవర్ మైనస్ 6 కి రూట్ 10 పవర్ మైనస్ 3 అవుతుంది. రూట్ ఆఫ్ 0.1 మిగులుతుంది. అప్పుడు 1 బై
5 into 10 power minus 3 into 0.31 రాసాం. నెక్స్ట్ మ్యూ వాల్యూ వచ్చేసరికి మనకి 632.47 వచ్చింది. సో మనకి ఏమవుతుంది అప్పుడు లాంబ్డా లెస్ దాన్ మ్యూ. ఎలా మనకి లాంబ్డా వాల్యూ ఎంత వచ్చింది 100 వచ్చింది. సో 100 మ్యూ వాల్యూ ఎంత వచ్చింది 632.471 కదా. సో అప్పుడు ఏమవుతుంది మనకి 100 లెస్ దాన్ 632.471 కదా. సో లాంబ్డా లెస్ దాన్ మ్యూ అయింది. సో లాంబ్డా లెస్ దాన్ మ్యూ అయితే మనం ఏం చెప్పాము, రూట్స్ అనేవి కాంప్లెక్స్ వస్తాయని చెప్పాము కదా లాస్ట్ వీడియోలో. సో m ఈక్వల్ టు మైనస్ ఆల్ లాంబ్డా ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ లాంబ్డా స్క్వేర్ మైనస్ మ్యూ స్క్వేర్ కాస్త మనకి m ఈక్వల్ టు మైనస్ లాంబ్డా ప్లస్ ఆర్ మైనస్ ఐ ఆల్ఫాగా అయింది. సో ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ స్క్వేర్ మైనస్ లాంబ్డా స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏముంది, మ్యూ వాల్యూ హైయెస్ట్ కాబట్టి, సో మ్యూ వాల్యూ హైయెస్ట్ కాబట్టి నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఆ నెగిటివ్ వాల్యూని మనం ఇక్కడ ఐగా కన్వర్ట్ చేసాం కదా. అప్పుడు ఓన్లీ ఆల్ఫా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ స్క్వేర్ మైనస్ లాంబ్డా స్క్వేర్ గా కనుక్కుంటే సరిపోతుంది. నెక్స్ట్ సో ఆల్ఫా వాల్యూ ఏమిటి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ స్క్వేర్ మైనస్ లాంబ్డా స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ వాల్యూ ఏంటి 632.47 హోల్ స్క్వేర్ మైనస్ లాంబ్డా వాల్యూ 100 స్క్వేర్. సో ఫైనల్లీ మనకి 624.5 వచ్చింది. సో ఆల్ఫా వాల్యూ ఏమొచ్చింది 624.5 వచ్చింది. సో మనకి సొల్యూషన్ ఏమవుతుంది, లాంబ్డా లెస్ దెన్ మ్యూ అయినప్పుడు మనకి కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి కదా. కాంప్లెక్స్ రూట్స్ వచ్చినప్పుడు సొల్యూషన్ ఏమవుతుంది, q ఈక్వల్ టు qc దట్ ఈస్ e పవర్ మైనస్ లాంబ్డా టీ ఇంటూ c1 కాస్ ఆల్ఫా టీ ప్లస్ c2 సైన్ ఆల్ఫా టీ అవుతుంది. ఇప్పుడు సో q ఈక్వల్ టు e పవర్ మైనస్ 100t. సో లాంబ్డా వాల్యూ 100 కదా. సో 100 సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ c1 ఇంటూ కాస్ ఆల్ఫా టీ కదా, ఆల్ఫా ప్లేస్ లో అంతా సబ్స్టిట్యూట్ చేయాలి 624.5 ప్లస్ c2 ఇంటూ సైన్ ఆల్ఫా టీ కదా. సో మళ్ళీ ఆల్ఫా ఈక్వల్ టు 624.5t సబ్స్టిట్యూట్ చేసాం. సో మనకి క్యూ ఈక్వేషన్ వచ్చేసింది, అంటే చార్జ్ ఈక్వేషన్ వచ్చేసింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి, ఐ కనుక్కోవాలి. సో ఐ ఈక్వల్ టు డిక్యూ బై డిటి. సో డెరివేటివ్ ఆఫ్ క్యూ మనకి కరెంట్ ఐ అవుతుంది కదా. సో దట్ ఈక్వల్స్ టు డి బై డిటి ఆఫ్ ఈ పవర్ మైనస్ 100t ఇంటూ c1 కాస్ ఆల్ఫా టీ ప్లస్ c2 సైన్ కాస్ ఆల్ఫా టీ రాసాం. సో ఇక్కడ ఈ పవర్ మైనస్ 100t ఉంది కదా, అది కాస్ కి సైన్ కి మల్టిప్లై చేస్తే మనం c1 ఇంటూ ఈ పవర్ మైనస్ 100t ఇంటూ కాస్ ఆల్ఫా టీ ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ మైనస్ 100t ఇంటూ సైన్ ఆల్ఫా టీ అయింది. నా డెరివేటివ్ చేద్దాం. డెరివేటివ్ ఎలా చేయాలి, ఇక్కడ c1 ఇంటూ ఈ పవర్ మైనస్ 100t ఇంటూ కాస్ ఆల్ఫా టీ కదా. c1 అనేది కాన్స్టెంట్. సో ఇక్కడ మనకి యూవి ఫార్ములా అప్లై చేయాలి. సో ఫస్ట్ u ఇంటూ వి డాష్ చేద్దాం. సో కాస్ కి డెరివేటివ్ ఏమవుతుంది మైనస్ సైన్ టీ అవుతుంది. ఇక్కడ టీకి కాఫిషియంట్ ఎంత ఉంది 624.5 కదా. సో 624.5 రాసాం ప్లస్ c1 ఇంటూ ఇప్పుడు u డాష్ చేయాలి కదా, ఈ పవర్ మైనస్ 100t ఇంటూ మైనస్ 100 రాసాం. సో ఈ పవర్ లో టీ కాఫిషియంట్ ఏముందో అది రాసాం. నెక్స్ట్ ఇంటూ కాస్ 624.5t. సో ఇప్పుడు ఈవి ఫార్ములా ఏం చేయాలి, u ఇంటూ వి డాష్ చేయాలి ప్లస్ వి ఇంటూ యూ డాష్ చేసాం. నెక్స్ట్ ఈ టర్మ్ కి చేయాలి కదా ఇప్పుడు. సో ఈ టర్మ్ కి చేస్తే మళ్ళీ c2 ఇంటూ ఈ పవర్ మైనస్ 100t ఇంటూ కాస్ 624.5t ఇంటూ 624.5 ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ మైనస్ 100t ఇంటూ మైనస్ 100 ఇంటూ సైన్ 624.5t రాసాం. సో ఇక్కడ సైన్ కదా, సైన్ కి డెరివేటివ్ అవుతుంది కాస్ అవుతుంది కదా. సో రాసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం కామన్ తీయాలి. ఏమి, ఇక్కడ సైన్ ఉంది, ఇక్కడ సైన్ ఉంది కదా. సో ఇక్కడ ఈ మైనస్ 100t ఉంది, ఇక్కడ ఈ మైనస్ 100t ఉంది. సో ఈ మైనస్ 100t ఇంటూ సైన్ 624.5t కామన్ తీస్తే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, ఇక్కడ 624.5, ఇక్కడ మైనస్, ఇక్కడ c1. సో టోటల్లీ మనకి 624.5 c1, ఇక్కడ మైనస్ 100 c2. సో మైనస్ 100 c2 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ఈ పవర్ మైనస్ 100t కాస్ ఆఫ్ 624.5t కామన్ తీసాం వీటిలో నుంచి, ఈ రెండిట్లో నుంచి. సో అప్పుడు మనకి మైనస్ 100 c1 ప్లస్ 624.5 c2 వస్తుంది.
నెక్స్ట్ మనకేం తెలుసు అట్ టైం 0 మనకేమి ఇచ్చారు క్వశ్చన్. సో మనకి కండిషన్ ఇచ్చారు కదా, క్వశ్చన్లు ఏమని ఇచ్చారు, అట్ టైం 0 మనకి క్యూ అనేది 0.05 ఉండిద్ది కులమ్స్ లో. సో ఇంకోటి ఏమి ఇచ్చారు, అట్ టైం 0 మనకి I ఈక్వల్ టు 0 కూడా అవుతుంది అన్నారు కదా. సో మనం ఇప్పుడు టైం 0 అండ్ క్యూ ఈక్వల్ టు 0.05 ఎక్కడ పెట్టాలి, క్యూకి కొనుక్కున్నాం కదా మనం పైన, ఇక్కడ t ఈక్వల్ టు 0 అండ్ క్యూ ఈక్వల్ టు 0.05 సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పుడు మనకి 0.05 ఈక్వల్ టు 1 ఇంటూ C1 హోల్ పవర్ ఇంటూ 1 వస్తుంది ఇక్కడ, ప్లస్ C2 ఇంటూ 0 వస్తుంది. సో 0.05 ఈక్వల్ టు C1. సో C1 ఈక్వల్ టు టోటల్లీ మనకి 0.05 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, అట్ టైం 0 I ఈక్వల్ టు 0 అన్నారు కదా. సో ఇక్కడ I ఈక్వల్ టు 0 పెడతాం, t ఈక్వల్ టు 0 పెడతాం. ఇక్కడ t ఈక్వల్ టు 0 పవర్ పెడితే e పవర్ 0 1 అయిపోతుంది కదా. సో మనకి ఓన్లీ ఈ టర్మే మిగులుతుంది. ఎందుకు, ఇక్కడ సైన్ 0 0 అయిపోతుంది. ఇక్కడ t ప్లేస్ లో 0 పెడితే మనకి సైన్ 0 0 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఓన్లీ కాస్ టర్మ్ వరకే వస్తుంది. ఈ పవర్ -0 1 అవుతుంది, ఇక్కడ కాస్ 0 1 అవుతుంది. సో మనకి ఈక్వేషన్ ఓన్లీ -100 C1 ప్లస్ 624.5 C2 వరకే వస్తుంది. సో ఇక్కడ C1 ఏంటి, ఇక్కడ ఆల్రెడీ కనుక్కున్నాం కదా 0.05, అది సబ్స్టిట్యూట్ చేస్తాం, ప్లస్ 624.5 C2 వస్తుంది. సో ఇక్కడ 100 ఇంటూ 0.05 5 అవుతుంది, ప్లస్ 624.5 C2. సో C2 వచ్చేసరికి 5/624.5 దట్ ఈక్వల్స్ టు 0.008 వచ్చింది. సో మనం కాన్స్టెంట్స్ ఏమేమి కనుక్కున్నాం, మన ఈక్వేషన్స్ లో కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా, క్యూలో ఐలో ఏమున్నాయి, C1 C2 ఉన్నాయి. సో C1 కనుక్కోవడానికి క్యూ సబ్స్టిట్యూట్ చేసాం, వాళ్ళు ఇచ్చిన కండిషన్ బట్టి క్యూ సబ్స్టిట్యూట్ చేసాం, టైం 0 పెట్టాం. సో C1 వచ్చింది. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా టైం 0 దగ్గర I ఈక్వల్ టు 0 పెట్టాము, అప్పుడు మనకి C2 కూడా వచ్చింది. సో 2 కాన్స్టెంట్ వాల్యూ C1 అండ్ C2 వచ్చినాయి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ C1 C2ని మళ్ళీ క్యూలో ఐలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వితౌట్ కాన్స్టెంట్స్ వస్తాయి. అంటే కాన్స్టెంట్ ప్లేస్ లో మనం వాల్యూస్ పెట్టేసి మళ్ళీ ఈక్వేషన్ రాయాలి. సో ఫైనల్లీ మనకి C1 C2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత Q ఈక్వల్ టు e పవర్ -100t ఇంటూ C1 ప్లేస్ లో 0.05 పెట్టాం, ఇంటూ కాస్ 624.5t కనుక్కున్నాం, ప్లస్ 0.08 ఇంటూ సైన్ 624.5t రాసాం. సో C1 పెట్టాం, C2 పెట్టాం. సో ఫైనల్లీ మనకి వాళ్ళు ఏమడిగారు క్వశ్చన్ లో, ఫైండ్ ద చార్జ్ Q ఎట్ ఎ టైం t. సో ఎట్ ఎ టైం t దగ్గర మనం చార్జ్ Q కనుక్కున్నాం. నెక్స్ట్ I ప్లేస్ లో కూడా పెట్టాలి కదా. సో I ప్లేస్ లో మనకి ఇక్కడ C1 కదా, C1 పెట్టాం, ఇక్కడ C2 పెట్టాం, మళ్ళీ ఈక్వేషన్ లో C1 అండ్ C2 పెడితే మనకి టోటల్లీ కరెంట్ I ఈక్వల్ టు -32 ఇంటూ e పవర్ -100t ఇంటూ సైన్ 624.5t మైనస్ 0.04 వచ్చినాయి, ఇంటూ కాస్ 624.5t ఇంటూ e పవర్ -100t వచ్చింది. సో ఫైనల్లీ మనకి I ఈక్వల్ టు ఈ 2 టర్మ్స్ లో నుంచి మనం e పవర్ -100t కామన్ తీస్తే -32 సైన్ 624.5t మైనస్ 0.05 ఇంటూ కాస్ 624.5t వచ్చినాయి. సో మనం చార్జ్ Q కనుక్కున్నాం అండ్ కరెంట్ I కనుక్కున్నాం అట్ టైం t దగ్గర కనుక్కున్నాం విత్ కాన్స్టెంట్స్ ఎలా కనుక్కున్నాం, వాళ్ళు కండిషన్ ఇచ్చారు కదా, టైం 0 Q వాల్యూ ఇచ్చారు, టైం 0 కరెంట్ అనేది 0 ఇచ్చారు. సో ఆ కండిషన్స్ బట్టి C1 C2 వాల్యూస్ కనుక్కున్నాం. సో చాలా ఈజీ ప్రాబ్లమ్. జస్ట్ మీరు ఫస్ట్ ఎలా చేశారు, ఆ ఈక్వేషన్ మొత్తం రాసుకొని R/2L ఈజ్ ఈక్వల్ టు 2 లాంబ్డా కదా. సో లాంబ్డా వాల్యూ మ్యూ ఈక్వల్ టు ఏంటి 1/√LC కదా. సో లాంబ్డా వాల్యూ మ్యూ వాల్యూ కనుక్కున్న తర్వాత, సో లాంబ్డా లెస్ దాన్ మ్యూ అని కనుక్కొని, లాంబ్డా ఈక్వల్ టు మ్యూ అని కనుక్కొని, లేకపోతే లాంబ్డా గ్రేటర్ దాన్ మ్యూ అని కనుక్కొని, మనకి క్యూ వాల్యూ వచ్చిన తర్వాత జస్ట్ క్యూ వాల్యూ రాసేసి C1 C2కి వాళ్ళ కండిషన్స్ ఇస్తారు కదా, ఆ కండిషన్ సబ్స్టిట్యూట్ చేసి క్యూ వాల్యూ వచ్చింది అట్ టైం t. అదే డెరివేటివ్ ఆఫ్ క్యూ చేస్తే మనకి కరెంట్ I కూడా వచ్చేస్తుంది. సో
ఈజీ. జస్ట్ మీరు లాంబ్డా లెస్ దాన్ మ్యూవా, లాంబ్డా గ్రేటర్ దాన్ మ్యూవా, లాంబ్డా ఈక్వల్ టు మ్యూవా అని చూసుకోవాలి. సో ఇక్కడ ఈ వాల్యూ 0 కాబట్టి మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఈ వాల్యూ అనేది 0 ఇచ్చారు కాబట్టి సేమ్ అదే రాసాము. ఒకవేళ ఈ వాల్యూ సంథింగ్ సైన్ ఒమేగా టీ కాస్ ఒమేగా టీ వస్తే అప్పుడు క్యూ ఈక్వల్ టు క్యూసీ ప్లస్ క్యూపీ కూడా వస్తుంది, అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా వస్తుంది. ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా చేయామో లాస్ట్ వీడియోలో చెప్పాం కదా టైప్స్లో. సో అదే ఫార్మెట్లో చేసి ఇక్కడ క్యూ ప్లేస్లో క్యూసీ వరకే ఇక్కడ ఉంది. సో మనకి క్యూపీ కూడా వస్తుంది ఒకవేళ ఈక్వల్ టు సైన్ ఒమేగా టీ కానీ కాస్ ఒమేగా టీ కానీ ఇస్తే. సో ఇక్కడ చూడండి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాను, an inductance of 2 henries and a resistance of 20 ohms are connected in series with an EMF E volts. If the current is 0 when t is equals to 0, find the current at the end of 0.01 second if E equal to 100 volts. సో ఇక్కడ ఏ సర్క్యూట్ ఇచ్చారు, ఎల్ఆర్ సర్క్యూట్. సో ఎల్ఆర్ సర్క్యూట్ లో మనం లాస్ట్ వీడియోలో చేసాం కదా, సేమ్ అదే ఫార్మెట్ లో చేస్తాం. మనకి ఫైనల్ ఎంత వచ్చింది, I ఈక్వల్ టు E by R ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్టీ బై ఎల్ కదా. సేమ్ అక్కడి నుంచి చేసి లాస్ట్లో ఇక్కడ మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమని, ఇక్కడ ఈ వాల్యూ 100 వోల్ట్స్ ఇచ్చారు, టీ 0.01 సెకండ్ ఇచ్చారు కదా, 0.01 సెకండ్ పెడతాం టీ ప్లేస్ లో, ఆర్ ప్లేస్ లో 20 ఓమ్స్ అండ్ ఎల్ ప్లేస్ లో 2 హెన్రీస్ పెడతాం. మనకి ఫైనల్లీ కరెంట్ అనేది 0.475 అప్రాక్స్ గా వస్తుంది. సో ఈ ప్రాబ్లం చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, సాల్వ్ ద ఈక్వేషన్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి ప్లస్ ఆర్ఐ ఈక్వల్ టు ఈ నాట్ ఇంటూ సైన్ ఒమేగా టీ. సో మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈక్వేషన్ ఇస్తే ఫస్ట్ దీన్ని ఎలా మార్చుకోవాలి, మామూలుగా మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సేమ్ అదే. ఇక్కడ ఎల్ కామన్ తీసి ఇటు వైపు రాస్తారు, అప్పుడు ఆర్ బై ఎల్ వస్తుంది, ఇక్కడ ఇది నాట్ బై ఎల్ వస్తుంది. సో ఇదే ఫామ్ లో ఉంటుంది, డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఇజ్ ఈక్వల్స్ టు క్యూ ఫామ్ లో ఉంటుంది. సో అప్పుడు సొల్యూషన్ ఏమవుతుంది, y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ప్లస్ c వస్తుంది. సో p వాల్యూ q వాల్యూ పెట్టేసి మన సొల్యూషన్ చేసుకుంటే I ఈక్వల్ టు మనకి ఇలా I ఈక్వల్ టు ఈ నాట్ బై రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎల్ ఒమేగా బై ఆర్ ప్లస్ ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ టీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ రెసిస్టెన్స్ 5 ohms, ఇండక్టెన్స్ ఆఫ్ 0.05 హెన్రీస్ అండ్ కెపాసిటెన్స్ ఆఫ్ 4 into 10 power minus 4 faradays. If Q of 0 is 0 and I of 0 is 0, find Q of t and I of t when an EM of 110 volts is applied. సో ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం లాగే చాలా ఈజీ. ఇక్కడ కూడా ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్ ఇచ్చారు, రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ఇచ్చారు, అండ్ అట్ టైం 0 Q0 అన్నారు, I0 అన్నారు. ఇంత మనకి Q అనేది 0.05 కూలమ్స్ ఇచ్చారు, ఇక్కడ 0నే ఇచ్చేసారు. సో అట్ టైం t ఈక్వల్ టు 0 దగ్గర మనం Q వాల్యూ 0 పెడతాం, I వాల్యూ దగ్గర 0 పెడతాం అట్ టైం 0. సో మనకి C1 C2 వాల్యూస్ ఈ కండిషన్స్ ద్వారానే వస్తాయి. నెక్స్ట్ Q of t అండ్ I of t కనుక్కుంటారు. ఇప్పుడు చెప్పింది సేమ్ అదే ఫార్మెట్ లో, వెన్ an EMF of 110 volts is applied. కానీ మనం ఇప్పుడు చెప్పిన క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి ఏంటి డిఫరెన్స్, ఇంత చెప్పిన క్వశ్చన్ లో మనకి ఈక్వల్ టు 0 అంటే నో అప్లైడ్ ఈఎంఎఫ్ అని ఇచ్చారు కాబట్టి మనం అలా చేసాం. ఇక్కడ ఏమి ఇచ్చారు, 110 volts ఇచ్చారు, అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, క్యూ ఈక్వల్ టు క్యూసీ ప్లస్ క్యూపీ కూడా చేయాలి. ఇక్కడ చూడండి మీరు కాన్సెప్ట్ చూస్తే తెలుస్తుంది, ఇది మొత్తం ఏ ఫామ్ లో ఉంది, క్యూసీ ఫామ్ లోనే కదా, ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ ఏ ఇంటూ కాస్ ఆల్ఫా టీ ప్లస్ బి ఇంటూ సైన్ ఆల్ఫా టీ ఫామ్ లో ఉంది కదా. సో ప్లస్ ఇది క్యూపీ వాల్యూ అవుతుంది. సో ఏబీ వాల్యూస్ ఇవ్వలేదు, మీరు ఏబీ వాల్యూస్ కూడా కనుక్కొని ఇక్కడ ఐ వాల్యూ కనుక్కుంటే మనకి ఐ ఈక్వేషన్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్యూపీ వాల్యూ మనకి 11/250 వస్తుంది. సో 11/250 ఎలా వస్తుంది, మనం వైపీ కనుక్కుంటాం కదా, వైపీ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ కదా. సో 1/f ఆఫ్ డి ఇంటూ ఎఫ్ ఆఫ్ డి రాస్తారు. క్యూ ప్లేస్ లో మనకి ఇప్పుడేముంది 110 volts. మనం 5 టైప్స్ చెప్పాము కదా క్యూ గురించి. సో ఆ 5 టైప్స్ లో మనకి కాన్స్టెంట్ వాల్యూ వస్తే మనం చెప్పామా, చెప్పలేదు కదా. సో అక్కడ ఏం చేయాలంటే 110 volts ఇచ్చినప్పుడు 110 వెంటనే రాస్తాము, కాకపోతే ఈ పవర్ -0t గా తీసుకుంటాం. అంటే ఏంటి, ఇప్పుడు మనం d ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసేస్తే ఎఫ్ ఆఫ్ డి లో మనకి సరిపోతుంది. అంటే వైపీ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ లో ఎఫ్ ఆఫ్ డి ప్లేస్ లో d ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేయాలి కదా టైప్ 1 ప్రకారం, ఈ పవర్ ఏఎక్స్ వస్తే
సో ఈ పవర్ ఏ ఇప్పుడు ఏఎక్స్లో ఏ వాల్యూ 0 అని తీసుకొని సో డి వాల్యూ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ డిలో డి ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో క్యూ అండ్ ఐ ఫైండ్ అవుట్ చేయండి. సో చాలా ఈజీ, మనం ఇప్పుడు చెప్పిన ఫార్మాటే. కాకపోతే క్యూపీ అనేది ఇక్కడ 110 వోల్ట్స్ ఇచ్చారు. సో ఈ అనేది 110 వోల్ట్స్ ఇచ్చారు కదా, కాబట్టి మనం క్యూ ఈక్వల్ టు క్యూసీ ప్లస్ క్యూపీ కూడా కనుక్కోవాలి. సో క్యూపీ కనుక్కోవడానికి మనం టైప్ 1 ఫార్మాట్ ఫామ్ అవుతుంది. సో ఈ పవర్ 0t గా తీసుకొని ఎఫ్ ఆఫ్ డి ప్లేస్లో డి ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ క్యూపీ అనేది 11/250 వస్తుంది.